సో ఇప్పుడు ఈ బయ్యర్ల డబ్బులంతా హెల్డప్ అయిపోయింది. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇన్ని జరిగినాక ఆ సినిమాలో ఆ ఊపు ఆ ఇది ఉండదు, ఎప్పుడో రిలీజ్ అవుతుంది, దానికి కాంపిటీషన్ ఉంటాయి. అప్పుడు కొన్నోళ్ళంతా లాస్ అయినట్టే కదా. సో అదే నెంబర్ 1 అండి. నెంబర్ 2 థియేటర్స్ అండి. ఎగ్జిబిటర్స్ థియేటర్స్ ని బ్లాక్ చేసుకుని కూర్చుని ఉంటారు. ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. వేరే సినిమాలు ఏవి కూడా ఇప్పుడు థియేటర్లో ఆడించడానికి కూడా పెద్దగా లేవు. కాబట్టి ఇంకేవో అవి వేసి నడుపుకోవాలి. దీనివల్ల వాళ్ళకి లాస్. వాళ్ళు బయ్యర్లకి డబ్బులు ఇచ్చి ఉంటారు అడ్వాన్స్ గా. ఆ ఏరియాలో బయ్యర్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఇదొక ప్రాబ్లం. అట్లాగే టికెట్లు మొత్తం బ్లాక్ చేసి కొంతమంది పెట్టుకొని ఉంటారు. సో ఇప్పుడు బల్క్ గా కూడా బాలయ్యకి కానీ పెద్ద పవన్ కళ్యాణ్కి వీళ్ళకి అందరికి ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్డ్ కాబట్టి బాలయ్యకి సంబంధించి తెలుగుదేశం లీడర్లు వీళ్ళందరూ మనం ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పి వాళ్ళు చాలా టౌన్లలో బల్క్ గా టికెట్లు కొనేయడం, అంటే థియేటర్ల అభిమానులకి కావచ్చు లేకపోతే కార్యకర్తలకి ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే ఓపెనింగ్ 2-3 రోజులు ఫుల్ గా ఉండాలి ప్రతి థియేటర్ అనేది వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా లాస్. ఇప్పుడు ఆ టికెట్లు ఏమవ్వాలి అనేది. ఇప్పుడు థియేటర్ అమ్మిన టికెట్లు అంతా రిటర్న్ చేయమని వీళ్ళు గొడవలు చేస్తారు కదా. మామూలు బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి. అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ఏంటి? ఇది ఓన్లీ ఇండియాలోనూ కాదండి, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. పాన్ ఇండియా కాబట్టి హిందీ, దీని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు అందరి మీద పడుతుంది. ఈ రకంగా అంటే కన్వెన్షనల్ అంచనా ఏంటంటే 100 కోట్ల వరకు దీనివల్ల లాస్ వచ్చిందని. ముఖ్యంగా ప్రొడ్యూసర్కి దీనివల్ల పెద్దగా లాస్ లేకపోవచ్చు, కానీ డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ యాజమాన్యానికి, తర్వాత కొంతమంది బ్లాక్ చేసిన వాళ్ళకి, ఇంకా ఆడియన్స్కి ఎలాగూ, ఆడియన్స్ కూడా వాళ్ళ డబ్బులు వెనక్కి వస్తాయి రావో తెలియదు. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది. క్యాన్సిలేషన్ అంటే వాడు కొంత పట్టుకొని ఇస్తారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మామూలుగా వాళ్ళ తప్పులంటే ఫుల్ ఇవ్వాలి అమౌంట్, కానీ అది రాదనుకోండి, రాకపోయినప్పుడు ఏం చేయాలి? ప్రేక్షకులు కేసులు వేయడమో ఇంకేవో చేయాలి, అది చేయలేరు. సో ఇలాగా రకరకాల దీంట్లో చూసుకుంటే మొత్తంగా 100 కోట్లు అయిందని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న సమాచారం క్రిస్మస్ కి రిలీజ్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఇయర్ దాటిపోతే నెక్స్ట్ ఇయర్ లోకి సినిమా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా దాదాపు 7-8 ఫిల్మ్స్, సంక్రాంతి ఫిల్మ్స్ తెలుగు తమిళ కలుపుకుంటే ఉన్నాయి. సో అప్పుడు కాంపిటీషన్, థియేటర్ల కొరత. ఇప్పుడంటే కంఫర్టబుల్ గా 2000 థియేటర్లు దీనికి దొరికాయి. సో ఇది ప్రాబ్లం. రెండోది బాలయ్య ఇన్వాల్వ్ కాకపోవడం, దీని వెనక జగన్ ఉన్నాడని, మహేష్ బాబు అని, ఇప్పుడు కొత్తగా నమ్రత పేరు కూడా వస్తుంది. ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడేమో నమ్రత పేరు వచ్చి నమ్రత వల్లనే ఇదంతా జరిగింది. రకరకాల ఇంకా కుట్ర కథనాలు అంటారు, కాన్స్పిరసీ థీరీస్ ఇవి వస్తున్నాయి. ఏదేమైనా సినిమా ఆగిపోవడం మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి కానీ, లేకపోతే ఒక ఎమోషనల్ గా, లేకపోతే వాళ్ళ భావోద్వేగాలు దెబ్బతినడం ఒకటైతే, రెండవది ఫైనాన్షియల్ గా చాలా మంది స్మాల్ ప్లేయర్స్, మామూలుగా చిన్న బయ్యర్లతో మాట్లాడితే వాళ్ళు ఏడవంది ఒకటి. మామూలుగానే వాళ్ళకి ఎప్పుడో కానీ 4 డబ్బులు రావు. మిగతాంతో వాళ్ళకి ఏదో ఒక వ్యసనం లాగా ఉంటది, అలవాటు అయిపోయింటది. సో దాని మీద బతుకుతుంటారు. బాలయ్యకి ఏమంటే ఆయనకి కోపం ఉందని చెప్తున్నారు. నాకు చెప్పట్లేదు మీరు, నాకు 10 కోట్లు ఇకపోయినా కూడా నేను సైలెంట్ గా ఉన్నాను. ఆయన కోట్లు 40 ఆయనకి రెమ్యునరేషన్ 40 crores అని చెప్తారు. అందులో 10 కోట్లు వీళ్ళు ఎగ్గొట్టారని చెప్తారు. అయినా కూడా బాలయ్య పర్వాలేదు, ముందు అసలు రిలీజ్ అవని సినిమా అన్నట్టుగా ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళు ఆయనకి కూడా చెప్పకుండా ఆయనకి డబ్బులు ఎగ్గొట్టి, డైరెక్టర్కి డబ్బులు ఎగ్గొట్టి, వీళ్ళు డైరెక్టర్ హీరోతో డిస్కస్ చేసి ఉండాలి. మామూలుగా ఇదే హరిహర వీరమలకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఏఎం రత్నానికి ఇదే ప్రాబ్లం ఉంది. ఆయన కూడా ఫ్లాపుల్లో ఉన్న ప్రొడ్యూసర్. సో ఆయన చాలా మంది కప్పులు ఉన్నారు, వాళ్ళంతా వచ్చి పేక మీద కూర్చున్నారు. అదే కాకుండా ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుందండి. మామూలుగా మన క్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ ద్వారా సినిమా వెళ్తుంది కదా, వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు ఉంటాయి. ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా సంతకాలు తీసుకుంటారు. మా క్లియరెన్స్ అంటే ఎన్ఓసి తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఎన్ఓసి లేకుండా రిలీజ్ కాదనమాట. సో ఇవన్నీ ప్రొడ్యూసర్లకు తెలుసు, చాలా ఎన్ఓసి తీసుకోలేదు. సో ఇవన్నీ ప్రొడ్యూసర్ల వైపు నుంచే, అంటే మిస్టేకా మరి వాళ్ళ పాయింట్ ఆఫ్, మనకు వాళ్ళు చెప్తే తప్ప తెలియదు, మనం వాళ్ళని నిందించలేము.
బట్ ఏదేమైనా ప్రొడ్యూసర్ల మీదకే ఇప్పుడు ప్రొడ్యూసర్లే తీసుకోవాలి. భర్తీ ఎవరు చేయరు ఇక్కడ, ఉన్నదే వాళ్ళ అప్పులే ఇవ్వలేదు, ఇంక వీళ్ళకి ఏం భర్తీలు చేస్తారు, భర్తీలు చేయరు. కానీ ప్రొడ్యూసర్లే తీసుకోవాలండి, కానీ ప్రొడ్యూసర్లు తీసుకునే పరిస్థితులు లేరు కదా, వాళ్ళే క్రైసిస్ లో ఉన్నారు. అందువల్ల ఇంకా బాలయ్య ఏం చేయగలడు అనేది చూడాలి.